ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ వాక్యము ద్వారా, ఈ వాగ్దానము ద్వారా మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్న ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ రోజున వాగ్దానంలోనికి మనం వెళ్దాం. దేవుడిచ్చే వాగ్దానమును సంపూర్ణంగా మనం పొందుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. ఈ రోజున నువ్వెవరి కోసం ఎదురు చూస్తున్నావు? దేవుని వాక్యం కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు ఎవరైనా? ఉదయకాల సమయం అవ్వగానే చక్కని వాగ్దానాలు మీకు అందించబడుతున్నాయి. మరి మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో వాగ్దానాల కొరకు నాకైతే తెలియదు. కానీ ఈరోజున ప్రతి దినము కూడా ఒకవేళ నేను చెప్పినా, దేవుని సేవకులు వాగ్దానాన్ని అందిస్తున్నా, వాగ్దానం కొరకు నా మట్టుకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ప్రభు నాతో ఏం మాట్లాడతారో, అయ్యా ఈ రోజున నన్ను ఏ వాగ్దానం చేత, ఏ వాక్యము చేత నన్ను దర్శించబోతున్నావని ఖచ్చితంగా నేను ఎదురు చూస్తాను. ఆ వాక్యాన్ని పొందుకుంటాను. నిజంగా వాక్యాన్ని పొందుకున్నప్పుడు నిజంగా శక్తి, బలము, నూతన ఆనందము ప్రభు మనల్ని నింపుతూ ఉంటాడు. నిజంగా ఈ రోజున మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారు ప్రియదేవుని బిడ్డలారా? డబ్బు కొరకు ఎదురు చూస్తున్నారా? లేదంటే వచ్చే రాబడి కొరకు ఎదురు చూస్తున్నారా? పేరు కొరకు ఎదురు చూస్తున్నారా? అవన్నీ ఒకంతైతే దేవుని లేఖనాలు చెప్తున్నాయి, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, వాటి కొరకు మీరు ఎదురు చూడండి, తర్వాత మీకు ఏది కావాలో వాటన్నిటినీ అనుగ్రహిస్తానని ప్రభు సెలవిచ్చాడు. నిజంగా ప్రభు మాట నిరర్ధకము కాదు ప్రియదేవుని బిడ్డలారా. ఈ రోజున ప్రభువుని మనం మనం పెట్టుకున్నట్లయితే మనకి ఏది కావాలో సమస్తం అనుగ్రహించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మరి ఈ రోజున ఆ వాక్యానికి ఆపోజిట్గా చేస్తూ ఉన్నామేమో. అన్నీ మనం ముందు పెట్టుకుంటాం, దేవుని వాక్యాన్ని చివరిగా, దేవుని స్థానాన్ని చివరిగా పెడుతూ ఉంటాం. అందుకేనేమో మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయి? మొదట నా నీతిని వెతకండి, నా యొక్క సన్నిధిని వెతకండి, తర్వాత మీకు ఏది కావాలో వాటన్నిటినీ నేను ఇస్తాను, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అని ప్రభు ధైర్యం ఇచ్చే మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి తొందర ఎక్కువ, మనకి పిరికితనం ఎక్కువ, భయంతో వాటి కొరకు వీటి కొరకు పరుగులు తీస్తాము. చివరికి అంతా అయిపోయాక, అన్ని ప్రయత్నాలు అయిపోయాక, ఏది సహాయము అందకపోగా చిట్ట చివరికి ప్రభు నువ్వే దిక్కన్నట్లుగా దేవుని వైపు ఎదురు చూసేవారిగా మనం ఉన్నామేమో. అయితే ఈ రోజున దేవుడి వాగ్దానంతో నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసే మనస్సును కలిగి ఉండు, ప్రభువే నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా. ఈ మాట సత్యము ప్రియదేవుని బిడ్డలారా. ఈ రోజున ప్రభు కొరకు ఎదురు చూసిన వారు నీరసించిపోయారా? యెహోవా కొరకు ఎదురు చూసిన వారు పనికిరాని వారిగా మిగిలిపోయారా? ఎంతోమంది ప్రభు కొరకు ఎదురు చూసిన వారి రోజున ఉన్నతమైన స్థానంలో ఆయనను పొందుకొని, ఆయనను ఆశ్రయించి దేవుని ద్వారా ఎంతగానో దీవించబడి ఉన్నత స్థానంలో ఉన్నవారు ఎంతోమంది దేవుని బిడ్డలు ఉన్నారు. నిజంగా దేవునికి ఎప్పుడైతే మనం మొదటి ప్రాధాన్యత ఇస్తామో, మన జీవితంలో కూడా దేవుడు అన్నిటికంటే ముందు నిన్నుంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారంట. ఇంకా చక్కని మాటలు అక్కడ మనం చూస్తూ ఉంటాము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారట, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచెదరు. హల్లెలూయా. ఈ రోజున పరుగు పందెంలో జీవితంలో నువ్వు అలసిపోతున్నావేమో, సొమ్మసిల్లిపోతున్నావేమో. మనుషుల కొరకు చూసి, మనుషుల గురించి ఆలోచించి, మరి న్యాయం జరగక, సహాయం అందక, జీవితంలో ఏం చేయాలో తోచక నీరసించి ఆగిపోతున్నావేమో, సొమ్మసిల్లిపోతున్నావేమో. ఈ రోజున ముఖ్యంగా యవనస్తులను చూసినట్లయితే ఒక ఉద్యోగం ప్రయత్నం చేస్తారు, ఉద్యోగం రాకపోతే సూసైడ్ టెండెన్సీలోకి వెళ్ళిపోతున్నారు. ఒక అమ్మాయినో అబ్బాయినో ప్రేమిస్తూ ఉంటారు, ఆ ప్రేమ కాస్త విఫలమయ్యేసరికి, లవ్ ఫెయిల్యూర్ అయ్యేసరికి జీవితాన్ని ముగించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నిజంగా వారికి జీవితం అంటే ఏమో అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నీ జీవితానికి ఉన్న పరమార్థము, అర్థం ఒక్కసారి నువ్వు గ్రహించగలిగితే ఆలోచిస్తావు. నీ జీవితం దేని కొరకు నియమించబడిందో, ప్రభు నీకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో దాని అర్థం నువ్వు చేసుకోగలిగితే ప్రభు కొరకు నువ్వు జీవించగలుగుతావు. కాబట్టి ఈ రోజున మనుషుల కొరకు కాదు, మనుషుల సహాయం కొరకు కాదు మనం ఎదురు చూసేది, పేరు కొరకు కాదు, డబ్బు కొరకు కాదు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారట. నిజమే ప్రియదేవుని బిడ్డలారా. ఈ రోజున మరి పక్షిరాజు ఏ విధంగా పైకి ఎగురుతుందో, పక్షిరాజు ఈ రోజున అన్ని పక్షుల కంటే ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళి, ఒకవేళ భయంకరమైన తుఫాను వచ్చినా, గాలులు వచ్చినా దానికంటే పైన స్థానంలోనికి వెళ్ళి అది ప్రశాంతంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది, అది ఎగురుతూ ఉంటుంది. కాబట్టి అది భయపడదట, దానికి వృద్ధాప్యము కూడా ఉండదంట. ప్రియదేవుని బిడ్డలారా, ఒకవేళ వృద్ధాప్యంలోనికి వస్తున్నానని ఎరిగితే అదొక ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి దాని యొక్క ముక్కు
ముక్కుని ర్యాపిడ్ చేయడం ద్వారా, రాయడం ద్వారా మరలా దాని చర్మము, దాని యొక్క స్కిన్ అంతా పోయి మరలా నూతనత్వాన్ని అది పొందుకుంటుందంట. నిజంగా ఈ రోజున దేవుని వాక్యము పక్షిరాజుతో పోల్చబడింది. ఎంత ధన్యత తెలుసా? ఈ రోజున ప్రభు కొరకు నువ్వు ఎదురు చూస్తే నువ్వు నూతన బలం పొందుకుంటావు, నూతన యవ్వనమును వంటి శక్తి నువ్వు పొందుకుంటావు అనే అర్థం ఇక్కడ. అయితే ఈ రోజున మనుషుల కొరకు ఎదురు చూడకు. మరి మొన్నటి దినాన విజయవాడలో ఫ్లడ్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఎంతో గొప్ప ప్రమాదం సంభవించింది, తుఫాన్ వచ్చింది, వరద బాధితులు నిజంగా ఆ ఇళ్ళులన్నీ మునిగిపోయి రెస్క్యూ టీం కనుక ఒక్క బోట్ లోపలికి వెళ్తుంటే ప్రతి ఇంటి నుండి అరుపులంట, మేము వస్తాం, మమ్మల్ని రక్షించండి, మా యొక్క ఒక్కగానొక్క మరి ఇంట్లో ఆడపిల్లలు ముందుకు తీసుకువెళ్ళండి అని, వృద్ధులను ముందుగా తీసుకువెళ్ళండి అని ప్రతి ఇంటి నుండి కేకలు, అరుపులు విన్నపడ్డాయని మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రాణాన్ని రక్షించుకోవాలని ఎంత ఆతురతో, ఎంత ఎదురు చూస్తుంటారో వారు. ఎవరైనా వస్తారేమో, మమ్మల్ని రక్షిస్తారు, మమ్మల్ని గట్టెక్కిస్తారని చాలామంది చాలా కన్నులు ఎదురు చూశాయి. అయితే చిట్ట చివరికి మెల్లగా చాలామందిని చేర్చారనుకోండి, కానీ చాలామంది వారి ప్రాణాలను కూడా కోల్పోయారు. భయంతో కొంతమంది, అయితే నీరు వచ్చి కొంతమంది, వారందరి దేని కొరకు ఎదురు చూస్తుంటారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ సమయంలో వారికి మరి మంచి మంచి బట్టలు కావాలా, లేదంటే బిర్యానీ కావాలా, టైంలో మంచి మూవీ కావాలా, వారికి లేదు, వారికి సహాయం కావాలి, రక్షణ కావాలి. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షణనిచ్చే దేవుడు. ఆయన కొరకు ఎదురు చూస్తే, మనుషుల కొరకు ఎదురు చూసి చాలామంది నీరసించిపోయారండి. ఆ టైంలో చాలామంది ఇంకా మాకు ఎవరు వస్తారు, ఎవరు రారు, ఇంతే మా బ్రతుకులు అని చెప్పేసి మరి బ్రతుకు మీద ఆశను కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. చాలామంది సాక్ష్యాలు కూడా చెప్పారు మాకు. కాబట్టి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనుషుల కొరకు కాదు మనం ఎదురు చూసేది, మనుషుల మీద కాదు మనం ఆశ పెట్టుకునేది, ప్రభు కొరకు ఎదురు చూస్తే, ఆయన కొరకు మనం ఆశ పెట్టుకుంటే దేవుడు మనల్ని నూతన బలమునిచ్చి, నూతన కృపనిచ్చి, పక్షిరాజు వంటి యవ్వనమును, శక్తిని మనకిచ్చి అలసిపోకుండా ముందుకు కొనసాగింప చేసే కృపను దేవుడిస్తాడు. హల్లెలూయా. ఎస్తేరు తన జీవితంలో అలసిపోలేదండి. ప్రార్థన చేసింది, తన ప్రజల కొరకు ప్రార్థన చేసింది. అబ్రహాం అలసిపోలేదు తన జీవితంలో, యోసేపు అలసిపోలేదు, దానియేలు అలసిపోలేదు. నిజంగా ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని కొరకు ఎదురు చూసిన వారు, రోషం కలిగి నిలబడిన వారు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రభు కొరకే ఎదురు చూశారు. మాకు సహాయం ప్రభు నుండే వస్తుంది, నువ్వు కాదు నెబుకద్నెజరు, నువ్వు కాదు, నీకు మొక్కేది కాదు మేము, మా ప్రభు ఉన్నాడు, నిజమైన వాడు, ఖచ్చితమైన దేవుడు ఉన్నాడు, రోషం కలిగిన వాడు, మా పట్ల జోక్యం చేసుకుంటాడు. ఒకవేళ ఆయన జోక్యం చేసుకున్నా చేసుకోకపోయినా నీ ప్రతిమకు మాత్రము మొక్కేది లేదు, మా కొరకు మా ప్రభు ఉన్నాడని ధైర్యంగా నిలబడ్డారు. ప్రభు కొరకు ఎదురు చూశారు కాబట్టి రక్షించబడ్డారు. అనేకుల మధ్య దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా, గొప్ప కృపను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనుషుల కొరకు ఆశ్రయిస్తున్నావా, మనుషుల కొరకు ఎదురు చూస్తున్నావా? ఆ యొక్క ఎదురు చూపులను మానుకో. ఆ ఎదురు చూసేదేదో దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే దేవుని నుండి వినూత్నమైన సహాయాన్ని అందుకుంటావు. ఆయన ఎక్కలేని ఎత్తైన కొండకు నిన్ను ఎక్కిస్తాడు. అందరిలో ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్యాన్ని నీ జీవితంలో నెరవేర్చాలని మనసారా కోరుతున్నాను. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపగలిగిన మా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో యెషయా గ్రంథం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారని అయ్యా మాతో మాట్లాడావు. ఈ రోజున మేమందరము దేని కొరకు ఎదురు చూసామో కానీ నీరసించిపోయామయ్యా. చాలా అలసిపోయి ఉన్నాము. మా బ్రతుకులో ఒక నూతన ఆశను పుట్టించండి. మా కన్నులన్నీ మీ వైపే చూచుటకు, మా ఆశలన్నీ మీ వైపే ఉండుటకు మీ కార్యమును మా పక్షాన మీరు చేయమని మనసారా కోరుతున్నాను. దయగల దేవా, మరొక్కసారి అద్భుతమైన మాట ద్వారా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలను ధైర్యపరచండి. ఈ మాట ద్వారా గొప్ప ఆశను మీరు పుట్టించండి, ఆదుకొనండి. పక్షిరాజు వంటి యవ్వనము, బలము, శక్తిని బిడ్డలకు దయచేయండి, ఆరోగ్యమును ఇవ్వండి. ఈ రోజున ఎవరైతే పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో వారి జీవితంలో కూడా నూతన ద్వారాన్ని తెరిచి ఆశీర్వదించండి, కార్యం చేయండి. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించమని మనసారా కోరుతూ ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు ద్వారా మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కనీ విని ఎరుగని రీతిలో క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో గ్లోబల్ రివైవల్ కన్వెన్షన్ 2024 తేదీలు 2024 అక్టోబర్ 8, 9, 10 తేదీలలో అనగా మంగళ, బుధ, గురు వారములలో. మొదటి సెషన్ ఉదయం 9 గంటలకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు, మూడవ సెషన్ సాయంత్రం 6 గంటలకు,
స్థలం SS కన్వెన్షన్ హాల్, PVP మాల్ ఎదురు వీధి, బందర్ రోడ్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమును అందిస్తూ బహుబలముగా వాడబడుచు కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న దైవజనులు, ఆత్మీయ తండ్రి గారు, అపోస్తులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు అభిషిక్త ప్రార్థనలు చేయుదురు. డాక్టర్ జాన్ వెస్లీ గారు మరియు శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. బిషప్ శామ్యూల్ పట్టా గారు, రెవరెండ్ మాథ్యూస్ వట్టిప్రోలు గారు, రెవరెండ్ డాక్టర్ బెన్నీ ప్రసాద్ గారు, బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు, బిషప్ వి స్టీవెన్ గారు తదితరులు ప్రత్యేక వర్తమానములు అందించెదరు. 100 మంది క్రైస్ట్ టెంపుల్ గాయక బృందంచే అద్భుతమైన స్తుతి ఆరాధన. తెలుగు రాష్ట్రాలలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు, గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. జ్ఞానయుక్తమైన ప్రశ్నోత్తరాల సమయం, చర్చా వేదిక, ఇష్టాగోష్ఠి, సందేహాల నివృత్తి, నాటికలు, మరెన్నో ఇతర కార్యక్రమాలు. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ పాల్ ఇమానియేల్ గారు, శ్రీమతి నిస్సీ పాల్ గారు. కుటుంబాలతో రండి, దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖం నాట్యముగా మార్చబడును. భోజన సదుపాయం కలదు. రిజిస్ట్రేషన్లు చేయించుకొనవలెను. రిజిస్ట్రేషన్ కొరకు మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 88258839 మరియు 88600009. ప్రార్థించండి, పాల్గొనండి.